Tipo, నాలుగు గ్లాసులు తాగి ఊతా అని అడిగాడు. కెమెరాలో ముఖం చేస్తాం. పెద్ద స్టంట్ అయిపోయింది. అభిషేక్ గారి ఫోన్ అయితే పోయింది. గాని చూడండి ఎట్లా రెడీ అయ్యిండు. మంచిగా మామూలు రెడీ కాలేదు. వీడు పెళ్లి కొడుకు లెక్క ఉన్నాడు. కొడుకు వాళ్ళ తమ్ముడు మావాడు పెళ్లి కార్డు తీసుకొచ్చి ఎట్లా వాడబెట్టిండు చూడు బ్రో. తరుణ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇదంట తరుణ్ వాళ్ళ ఇల్లు. ఇక్కడ వచ్చేసి ట్రైన్ ఆగింది. వాడు వచ్చాయని కొనిండు. ఒక 2 minutes లేట్ అయితే మేము కూడా మిస్ అయిపోయేటోళ్ళం ఈ ట్రైన్ ని. సో హలో గైస్ అందరికి, ఇంకా పొద్దుగానే వెళ్ళేసాను. ఈరోజు వచ్చేసి బయటికి అయితే వెళ్తా ఉన్నాము. నేను అభిషేక్ ఎక్కడికంటే మా ఫ్రెండ్ వాళ్ళ అన్న పెళ్ళికి. ఈ వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి నేను ముఖం కడుక్కుంటున్నాను. ఇంకా ముఖం కడుక్కొని రెడీ అయిపోదాం మనము. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. చాలా క్రేజీగా అయితే ఉంటుంది. ఇంకా అభిషేక్ గడికినా రెడీ అయ్యి వస్తాడు. వాడు వచ్చిన తర్వాత ఇద్దరం వెళ్దాం నాంపల్లికి. అక్కడ నుండి ట్రైన్ ఎక్కేసి వెళ్దాం మనం. ఇక్కడ నుండి 150 kilometers అయితే ఉంది మనం మా ఫ్రెండ్ వాళ్ళ అన్న పెళ్ళి. ఇంకా ఎప్పుడైతే మనం వెళ్దాము రెడీ అయ్యి ఫస్ట్ అయితే రెడీ చేద్దాం. ఫైనల్లీ రెడీ అయిపోయి ఇంకా వచ్చేసినాం మేము నాంపల్లి రైల్వే స్టేషన్కి. ఇదిగోండి ఇదే ట్రైన్. టికెట్ కూడా తీసేసుకున్నాము. ఇంకా వెళ్ళిపోదాము. జల డబ్బా దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము ఇప్పుడు. ఉరుక్కుంటూ వస్తున్నాం భయ్య. సో ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇదిగోండి ట్రైన్ చూడవచ్చు మీరైతే. ఉరుక్కుంటూ వచ్చినాము. దొరుకుతుందో లేదో అనేసి ఫైనల్లీ దొరికింది. ఇంకా ఎక్కేసినాం. ఇంకా వెళ్తా ఉన్నాం మేము వచ్చేసి. అభిషేక్ నేను ఇంకా బయలుదేరుతుంది. ఇది హారన్ కూడా కొట్టేసింది. బయలుదేరుతుంది. ట్రైన్ వచ్చేసి స్లోగా పోనిస్తుండు బయలు. చూడొచ్చు మీరైతే. చిన్నగా పోతా ఉంది ట్రైన్ వచ్చేసి. ఇంకా సౌండ్ కూడా బాగా చేస్తుంది ట్రైన్. ఇప్పుడే సౌండ్ చేస్తుంది. ఇంకా కట్టు టైంకి బయలుదేరిపోయింది. 8 కంటే 8కే బయలుదేరింది. ఒక 2 minutes లేట్ అయితే మేము కూడా మిస్ అయిపోయేటోళ్ళం ఈ ట్రైన్ని. కాకపోతే తొందరగా వచ్చేసి ఎక్కేసాము. ఇప్పుడు సికింద్రాబాద్లో పోయి ఆగుతుంది. అక్కడ జనాలు మాత్రం మస్తు ఎక్కుతారు. చూపిస్తాను మీకు ఈ జనాలు అక్కడ ఎంతమంది ఎక్కుతారో ఏంది అనేసి. ఘోరంగా ఎక్కుతారు జనాలు అయితే. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి సికింద్రాబాద్కి అయితే వచ్చేసాము మనము. ఇదిగోండి ఎంటర్ అయిపోయింది సికింద్రాబాద్ లోపలికి. ఇంకా జనాలు అయితే ఫుల్గా ఎక్కుతారు. చూద్దాం మనము ఎంతమంది ఎక్కుతారో ఏంది అనేసి. ఇంకా ట్రైన్ వచ్చేసింది సికింద్రాబాద్కి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఊరే కంట్రోల్ చేస్తారు బాగా. అయ్యా ఇక్కడ వచ్చేసి ట్రైన్ ఆగింది. వాడు వచ్చాయని కొనిండు. ఆగిపోయింది ట్రైన్. చూడొచ్చు మీరైతే. ఇక్కడ కూడా ఉండిండు ఈ డబ్బాలనే. ఇక్కడనే సౌండ్ వస్తూ ఉంది. వాళ్ళు వచ్చేసి చెక్ చేసి ఇప్పుడు తీస్తారనుకుంటా ట్రైన్ని. ఆగింది ఇక్కడ ట్రైన్ వచ్చేసి. చూడొచ్చు మీరు. సౌండ్ కూడా వస్తూ ఉంది అక్కడ. ఇక్కడ నిల్చున్నాడు చూడండి. అక్కడే సౌండ్ వస్తూ ఉంది. ఈ టైంలో వీళ్ళకి ఏం పని అవ్వయా. ఇప్పుడు ఇక్కడ గుంజీరు ట్రైన్. అందుకని ఆగిపోయింది ట్రైన్ పోతా ఉంటే. ఇక్కడ సైడ్లకి కూడా చూడవచ్చు మీరు అయితే. ఇక్కడ ఆగింది ట్రైన్ వచ్చేసి. సిరు చూడొచ్చు మీరు వచ్చేసి. బంద్ చేసేసారు వచ్చి అది. ఇంకా మళ్ళీ ట్రైన్ తీస్తారు ఇప్పుడు. వాళ్ళకి పెద్ద కష్టం తెచ్చి పట్టింది. సో ఫైనలీ ట్రైన్ అయితే దిగేసాము. 2 hours ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ జనగాంలో ఇది మొత్తం రిపేర్ చేస్తున్నారు. మళ్ళీ అన్ని రైల్వే స్టేషన్లు రిపేర్ చేస్తున్నారు. ఇంకా వెళ్తా ఉన్నాము. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి టిఫిన్ చేస్తున్నాము.
నేనైతే ఇడ్లీ తీసుకున్నాను, అభిషేక్ గారు పూరి ఇంకా తింటున్నాము. మేము వచ్చేసి టిఫిన్ చేసేసుకొని నడుచుకుంటా బస్ స్టాప్కి అయితే వెళ్తా ఉన్నాము. మ్యాప్స్ పెట్టుకున్నాము. ఇంకా బస్ ఎక్కుదాం, వెళ్ళేసి అక్కడ నుండి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందంట బస్ స్టాండ్ నుండి. వెళ్దాం మనం. ఫైనల్లీ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. ఇవ్వండి, ఇంకా బస్ ఎక్కేసి వెళ్ళిపోదాం మనం. ఇంకా ఇప్పుడు వచ్చేసి బస్ అయితే దిగేసాము. ఫేస్ చూడండి ఎట్లా అవుతుందో, మామూలుగా కాదు. ఇంకా సాయి వాళ్ళైతే వస్తామన్నారు, వాళ్ళైతే వస్తారు. వచ్చిన తర్వాత వెళ్ళిపోదాం ఎక్కేసి బైక్ మీద. ఫేస్ కడిగిన తర్వాత ఇలా ఉంది, కొంచెం నీట్గా అయింది. ఇప్పుడు అభిషేక్ గడుపుకున్నాడు, అందంగా ఉన్నాడు. అందంగా ఉన్నాడు బాగా. ఇంకా రాలేదు వాళ్ళు, వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి వెళ్తా ఉన్నాం అటు సైడ్. తరుణ్ గాడు, సాయి గాడు అందరం కలిసి ఇంకా చింతకాయలు తెంపుతారంట వాళ్ళు. ఎండ కూడా బాగా కొడుతుంది, పోతున్నాము అక్కడికి. నాకరా పట్టుకొని అక్కడ కూర్చున్నాడు చూడు. తరుణ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇదంట తరుణ్ వాళ్ళ ఇల్లు. ఇంకా వీళ్ళు వచ్చేసి అన్నం తింటున్నారు ఇక్కడ కూర్చొని. తరుణ్ వాళ్ళందరు కలిసి, తరుణ్, సాయి, ఇంకా ప్రశాంత్ గాడు. ఎండ మాత్రం మామూలు కొడతలేదు. ఇదే వాళ్ళు తరుణ్ వాళ్ళ కొత్త ఇల్లు కట్టిస్తున్నారు. ఇల్లు పట్టుకొచ్చింది కారం పొడి ఏం చేస్తావరా? మావాడు పెళ్లి కార్డు తీసుకొచ్చి ఎట్లా వండబెట్టిండు చూడు బ్రో. ఏంది బ్రో ఇది, పెళ్లి మరి ఇట్లుంటదా బ్రో? నా పెళ్ళారా, నేను ఎప్పుడంటే అప్పుడు చేయనికి. మరి ఎందుకు తీసుకొచ్చిరావు? నువ్వు చెప్పినందుకే మేము వచ్చినాం బాయ్. 2 రోజుల ముందు వచ్చి వండాడు. అమ్మాయిలు ఉన్నారా మళ్ళా? ఎవరు అమ్మాయిల కోసం వచ్చిందంట. అమ్మాయిలు లేరు, ఎవరు లేరు. ఇంకా ఫంక్షన్ హాల్కి పోవడానికి డిసెం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఎవరు వస్తలేరు. వచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్తున్నాం. ఏంది వచ్చిన తర్వాత మొట్ట కొడుస్తాడు. నువ్వు కదా అది, నువ్వు అది, నువ్వు నువ్వు అది. కొత్త పిల్లగాడు సాత్విక్. నీ పేరు? అక్షిత్. అక్షిత్. ఇంకెళ్దాం మనం. ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. ఇవ్వండి, వీళ్ళు వచ్చేసి ఫోటోలు అయితే దిగుతా ఉన్నారు. ఇప్పుడు ఇంకా పెళ్ళి అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ సైడ్ చూడొచ్చు, ఇవ్వండి అందులోకి చూపిస్తున్నాను. అదండి, ఇక్కడ జరుగుతుంది పెళ్ళి. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి అందరు ఉన్నారు. మొత్తం చెట్లే ఉన్నాయి ఇక్కడ. నువ్వు పోయి చూపించు. ఇక్కడ నుండి చూడొచ్చు మీరైతే పెళ్లి జరిగేది అక్కడ నుండి కనిపిస్తా ఉంది. ఇవ్వండి పెద్ద స్క్రీన్ అయితే పెట్టారు. ఇక్కడ జరుగుతుంది, ఇవ్వండి ఇక్కడ జరుగుతుంది పెళ్ళి. అందరికి కనిపించడానికి స్క్రీన్ అయితే పెట్టారు. ఇక్కడ జనాలు అందరు ఉన్నారు, అందరు. అది ఏం స్క్రీన్? ఆరవుతా చూడండి ఎట్లా రెడీ అయ్యిండు. మంచిగా మామూలు రెడీ కాలేదు. వీడు పెళ్లి కొడుకు లెక్క ఉన్నాడు. వీడే పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు. పెళ్లి కొడుకు లెక్కన రెడీ అయ్యిండు. బాయ్, అందంగా ఉన్నారా? మస్తున్నావు.
అయిపోయింది మాది అయిపోయింది. ఏమని రమ్మని ఒకసారి చిన్న పిల్లగాళ్ళారా ఇది ఆడడానికి, వీళ్ళు వచ్చేసి ఇది ఆడుతా ఉన్నారు. వీడు బండ అన్నాడు, గాలాలు వేస్తావు నువ్వు సాయి లేప్రా. ఈడు బక్కోడు, ఇటు బండోడు, ఆడు బండనే. రే 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 సాయి కింద పడతావురా. రే ఒరే ఒరే ఇద్దరు వచ్చారు. ఆపడ్రే ఆపరా ఆపరా ఆపరా. కోపం అయిపోయిండు, కోపం అయిపోయిండు రా బాయ్. అరే పట్టమంటే దింపుతలేదా మామూలుగా పడలేదు భయ్యాడు, దీని మీద కొంచెం మామూలుగా పడలేదు ఆడు. చిన్న పంచాయలు చిన్న ఫైనల్లీ ఫంక్షన్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇక మేము వచ్చేసి తరుణ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. డిసెం ఎక్కేసి రెడీ అయిపోయింది, డిసెం కూడా. ఇంకా వెళ్ళిపోదాం అక్కడికి, అక్కడ వెళ్ళేసి కలుస్తాను నేను. ఇంకా ఇప్పుడు వచ్చేసాం మేము ఇక్కడ. ఇంకా కళ్ళు తెచ్చిరు అన్న వాళ్ళు వచ్చేసి, ఇంకా అందరు కూర్చున్నాము. అభిషేక్ గాడు, ఇంకా తరుణ్, సాయి బోల్తే తరుణ్, ఇది నిండా ఇచ్చిర్రు కళ్ళు. ఇంకా అందరికి పోసి తాగుదాం కళ్ళు. షాప్ కూడా ఉంది ఇక్కడ. చాలు తాగి. అభిషేక్ బోల్తే అయ్యో తాగేసాడు ప్రశాంత్. తాగరా ఎట్లుంది? ఎట్లుందిరా? బాగుందంట, బాగుంది. ఇంకా ఇప్పుడు మంద మంచిగా ఉంది. काय रे
గుద్దకి తిండి లేదు ఈడ. ఒక 2 గ్లాసులు తాగి పడ్డాడు. సీన్ లేదు మనం ఏం మనకి సైకిల్ తీసుడు చూడరా సైకిల్ తాగిండు ఫుల్ గా ఓవర్ యాక్షన్ 3 గ్లాసులకే అవుట్ అయ్యాడు ప్రశాంత్ గాడు. 3 గ్లాసులు కాదు 4 గ్లాసులు తాగినా ఫ్రెండ్స్. 4 గ్లాసులు తాగినా ఫుల్. మనము 10 తాగినా గట్లానే ఉంటాం. ఏం 10 తాగుతావు తావురా 10 తావురా తోపు అనుకుంటా. 2 తాగాడు అడ్డైపోయాడు. ఎప్పుడు బ్రో ఇగో కామెంట్ పెట్టుర్రి. ఇగో నేను 4 తాగినా బ్రోస్. 4 తాగినా ఇడిగో 10 తాగుతాయి పైకెత్తు. ఈడు 10 తాగుతాడంట. రేపు పొద్దునే వచ్చేసా ఇగో 4 చూపిస్తా. 4 చంద్రకాంత్ గారు ఒక్కడే లేడా అన్నాడు. అరే నేను ఎప్పుడు అన్నారా అరే మాకు గుర్తుకొచ్చిన వాటి చెప్తున్నాం రా, లేకపోతే చెప్తాం రా. ఇగో బ్రో మహేష్ బాబు మా క్లాస్ మహేష్ బాబు. మహేష్ బాబు అది నా ఫోనే. ఈయన ఫోనే కానీ మహేష్ బాబు అని ఫిట్ చేసుకున్నాడు. మహేష్ బాబు రే ఏ డైలాగ్ మేము డైలాగులు కొట్టమంటే ఇన్స్టాగ్రామ్ లో. హలో ఏం చేస్తున్నాడు? ఎందుకు డిస్టర్బేషన్ షాప్ లో నా ముఖానికి కళ్ళు చచ్చిపోయినా. ఈ ఓలీ అయిపోయినాక వస్తాం. ఓలీ అయిపోయినాక వస్తాం. సినిమాంతుడు వస్తున్నాడు. మాట్లాడతావా తరుణ్? అరే మాట్లాడరా రే. ఏం లేదు గైస్, ఇప్పుడే కళ్ళు తాగినాం ఫుల్ కంటే ఫుల్ ఏం లేదు. ఒక 5 గ్లాసులు ఏమి నేను తాగిన. అభిషేక్ గడ్డ 5 గ్లాసులు తాగిన. 4 గ్లాసులు తాగేసి ఊగుతా చూడు చూడొచ్చు మీరు వచ్చి. నేనే చెప్పు. 4 గ్లాసులు తాగి ఊగుతా ఉన్నాడు. కెమెరాలో ముఖం చేస్తాడు. సైకిల్ తగ్గుతుంది ఎడుగుతుంది ఆగరీ. హాయ్ గాయ్స్. ప్రశాంత్ గాడు మొత్తం బట్టలు ఇప్పేసి తిరుగుతున్నాడు. గాయ్స్ ఇగో చికెన్ ముక్క తిన్నాడు. చికెన్ ముక్క తిని నాకు చికెన్ ముక్క చికెన్ ముక్క తిన్నందుకు లైక్ పెట్టాలి, లేకపోతే అందరు గుద్దాలి. 15.4K సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్ కి. మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన వీడియోని. ఇగో ఓకేనా? తరుణ్ గారు వచ్చాడు గాయస్. తరుణ్ నువ్వేనా? అరే అభిషేక్ గారిది ఫోన్ పోయింది భయ్య. అయ్యో 866 వచ్చేసి వెతుకుతా ఉన్నాడు ఫోన్ కోసం. పెద్ద స్టంట్ అయిపోయింది. అభిషేక్ గారి ఫోన్ అయితే పోయింది. వీడికి వచ్చాము మేము. మరి ఏడా ఫోన్ ఉంది? ఫోన్ ఏడుంది బే? ఫోన్ కట్ చేస్తుర్రా, ఎవడో ఎత్తుకోపోయిండు. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యారేజ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. తరుణ్ వాళ్ళ అన్న వాళ్ళ మ్యారేజ్లో మీరు చూసే ఉంటారు. పొట్టు అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా ఇంకో నెక్స్ట్ క్రేజీ వీడియో తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇంకో వీడియోతో కలుసుకుంటాను. బాయ్ బాయ్.